everyone, welcome back to my channel Rainbow Creations. ఇవాళ నేను టైగర్ ప్రాన్స్ కర్రీ ఈజీ ప్రాసెస్ లో ఎలా చేయాలో చూపిస్తాను. ఇంకెందుకు ఆలస్యం, ఫస్ట్ టైగర్ ప్రాన్స్ మంచిగా వాష్ చేసుకోవాలి పసుపు వేసుకొని. ఇప్పుడు నేను మ్యాగ్నేట్ చేస్తున్నాను. 2 స్పూన్స్ ఉప్పు, 2 స్పూన్స్ కారం వేసుకొని మంచిగా మ్యాగ్నేట్ చేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టుకోవాలి. వేసుకొని ఆయిల్ వేసుకుంటున్నాను. ఇందాక మ్యాగ్నేట్ చేసుకున్న ప్రాన్స్ ఒక 60% ఫ్రై చేయాలి. మరీ డీప్ ఫ్రై చేయొద్దు, ఎందుకంటే ముక్కలు గట్టి పడతాయి. సో మనం 60% ఫ్రై చేసుకుందాం. ఫ్రై అయినాయి కదా, ఇప్పుడు నేను వేరే గిన్నెలో తీసుకుంటున్నాను. ఇదే నూనెలో ఇప్పుడు నేను చెక్క, లవంగా, పచ్చిమిర్చి, ఆనియన్స్ వేసుకొని మంచిగా డీప్ ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ పచ్చివాసన పోయే వరకు డీప్ ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ డీప్ ఫ్రై అయింది కదా, ఇప్పుడు దీంట్లోనే అల్లం ఎల్లిగడ్డ పేస్ట్, కొంచెం చిటికెడు పసుపు. ఫస్ట్ టైం మనం మ్యాగ్నేట్ చేసినప్పుడు 2 స్పూన్స్ కారం, ఉప్పు వేసుకున్నాం కదా, ఇప్పుడు కూడా ఒక 2 స్పూన్స్ ఉప్పు, 2 స్పూన్స్ కారం వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. అండ్ దీంట్లోనే నేను ఒక స్పూన్ ధనియాల పొడి కూడా వేసుకొని మంచిగా డీప్ ఫ్రై చేసుకుంటున్నాను. మంచిగా డీప్ ఫ్రై అయింది కదా, ఇప్పుడు నేను 2 గ్లాసెస్ వాటర్ పోసుకుంటున్నాను. ఇది మొత్తం 15 మినిట్స్ మొత్తం వాటర్ అంతా ఇంకి కొంచెం గ్రేవీ లెక్క కావాలి. ఒక 15 మినిట్స్ మూత పెట్టుకుందాం మనం. 15 మినిట్స్ అయింది కదా, ఇప్పుడు గ్రేవీ లెక్క అయింది కదా, దీంట్లో నేను ఇప్పుడు ప్రాన్స్ వేసుకుంటున్నాను. ప్రాన్స్ వేసి ఒక 10 మినిట్స్ వెయిట్ చేద్దాం. ఈ ప్రాన్స్ కూడా మంచిగా ఉడికిపోతాయి ఈ గ్రేవీలో. ఇలా ఒకసారి మీ ఇంట్లో కూడా ట్రై చేయండి. 5 మినిట్స్ చాలా బాగుంటుంది. ఎంతో ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇంకా కొత్త బాయ్. ఇలా ఒకసారి మీ ఇంట్లో కూడా ట్రై చేయండి. టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. అండ్ ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇంకా కొత్త కంటెంట్స్ తోటి మేము ముందుకు వస్తాను. డోంట్ మిస్, క్లిక్ ద బెల్ ఐకాన్. బాయ్ బాయ్.